మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది ఏమన్నారు అన్నాడు బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీ వాళ్ళకు బి టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది हैदराबाद लेवल नम्मले हैदराबाद में कोई यकीन नहीं करे पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन हैं आप सभी लोगों ने तय दिल से हमको मदद दिया इसीलिए पूरा का पूरा हैदराबाद हम जीत गए हैदराबाद जो गढ़ है तेलंगाना का जो दिल है और जो धड़कन है उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए आ रोज ఏమన్నారు కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని మరి అలా నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీం కోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి आज मोदी को और बीजेपी को रोकने की ताकत आज वो ताकत कांग्रेस पार्टी में नहीं है इसलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी में अगर रोकने की ताकत है तो वो है रीजनल लीडरों में ताकतवर लीडरों में जैसे केसीआर जैसे ममता बनर्जी जैसे अरविंद केजरीवाल इनमें है कांग्रेस में वो ताकत नहीं है ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు